మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆల్రెడీ ఇవన్నీ రోడ్ కటింగ్ అయిన ఇవన్నీ మడిగిలు మాకు సెట్ బ్యాక్ చేసుకోవడానికి అప్పుడు ఇచ్చిండ్రు. ఇప్పుడు సెట్ బ్యాక్ చేసుకొని మేము కట్టుకున్నాం. అప్పుడు ఆల్రెడీ రోడ్లో కటింగ్ అయిపోయినాక మిగతా దగ్గర మేము వేసుకునేది ఒకటి రెండు స్టెప్స్ వేసుకోం. మరి మెయిన్ రోడ్ మీద ఇల్లు ఉన్నప్పుడు లోపలికైతే పోయి వేసుకోలేము కదా, లోపలికైతే పోయి వేసుకోలేము. రోడ్డు మీద ఇల్లు ఉన్నప్పుడు మరి రోడ్ నుంచే స్టెప్ వేసుకోవాల్సి వస్తుంది. అంతేగాని ఇవాళ మీరు రోడ్ ఫుట్పాత్ ఆక్రమించారు, మీరు ఇది చేసిండ్రు. ఇప్పుడు చూడండి మేడం, అక్కడ చూపండి బాబు, అటు చూడండి మొత్తం ఎంత ధ్వంసమైంది అది. ఇప్పుడు దీనివల్ల ఎవరు నష్టపోతారు? మళ్ళీ ఇదంతా ఖర్చు ఎవరు ఎత్తుకోవాలా? మా మీదనే కదా. మీరు కూలగొట్టి వెళ్ళిపోతున్నారు. మరి మాకు కనీసము మీరు నోటీసులు ఇచ్చి మీరు ఇచ్చిన దానికి ప్రూఫ్ ఏదైనా ఉన్నదా? మీ దగ్గర ఏది లేదు. నిన్న 4 గంటలకు వచ్చిండ్రు, పటాపట్ అని తిని కొట్టుకోవడం, జేసీబీలు తేవడం, పగలగొట్టడం, పోవడం. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? పబ్లిక్ మీరు మేలు చేస్తారని అనుకుంటే అంతా కీడు చేసి పెడుతున్నారు. ఇప్పుడు ఇంత వ్యాపారాలు నష్టమైపోయింది. ఇప్పుడు ఇన్ని రోజులు ముందే వ్యాపారాలు లేవని మేము ఏడుస్తున్నాము. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇంకా మొత్తం పాడు చేసిండ్రు. మళ్ళీ ఏమన్నా అంటే ట్యాక్సులు కడతలేరు, ఇవి కడతలేరు, అవి కడతలేరు అని వరుతారు. ఇది ఎక్కడిది? ఈ ప్రభుత్వం మాత్రము ఇట్లాంటి దుందుడు చర్యలకు పోతున్నది. కానీ ఇది ఏది 100% కక్ష రాజకీయాలు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి అప్పుడు కూడా ఇలాగే ఉండే. మరి ఎవరి పేదవాడి ఇంటికి కానీ, ఏ పేదవానికి కానీ, ఎవరి వ్యాపారస్తుని కానీ ఇంత ధ్వంసం చేసి మాత్రం ఆయన చూపించలేదు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు ఈరోజు, ఆయన ఇష్టానుసారం చేస్తున్నాడు. ఇది రోడ్ అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. పబ్లిక్ను అనవసరంగా మామూలు ఆ రోజు కష్టం చేసుకునే పబ్లిక్ను మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. అర్థమైందా? ఆయన చేస్తున్నది మాత్రం ఏది మంచిగా లేదు.